Hello all and welcome to the Modern Teacher. Welcome to Indian Polity Basics to Advanced Series Chapter 2 Historical Background of Indian Constitution. అయితే మనం లాస్ట్ వీడియోలో మనం గ్లిమ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూసాం. అంటే అసలు కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బేసిక్ ఐడియా అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. అంటే ఓవర్ ద ఇయర్స్ పర్టికులర్గా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎటువంటి మార్పులు చెందింది అండ్ వాళ్ళు తీసుకొచ్చిన మేజర్ యాక్ట్స్ ఏంటి, దాని ద్వారా 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఫోర్స్లోకి వచ్చిందనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇవాళ మనం క్లాస్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అసలు మనం బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి తెలుసుకోవాలి. అంటే అసలు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు ఇండియాకి వచ్చింది అండ్ వాళ్ళు పర్టికులర్గా 1773 దగ్గర నుంచే ఎందుకు యాక్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ రోల్ ఎంత, క్రౌన్ రోల్ ఎంత, ఇలాంటివన్నీ కూడా మనకు తెలియాలి. అండ్ మనం ఈ ఎంటైర్ హిస్టరీని పర్టికులర్గా ఈ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియాని, బ్రిటిష్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియాని 2 పార్ట్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఒకటి కంపెనీ రూల్ ఫ్రమ్ 1773 to 1858 అండ్ క్రౌన్ రూల్ ఫ్రమ్ 1858 to 1947. సో ఇలా 2 పార్ట్స్ కింద మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఎందుకు కరెక్ట్గా 1858 దగ్గర కంపెనీ రూల్ ఎండ్ అయ్యి క్రౌన్ రూల్ ఎందుకు స్టార్ట్ అయ్యింది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అసలు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి? మనకి అందరికీ తెలిసిన హిస్టరీయే. సో 1498లో అప్పటి వరకు ఉన్న సిల్క్ రూట్ మొత్తం కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత సో పోర్చుగీస్కి సంబంధించిన ఒక పర్సన్ వాస్కో డ గామా అనే అతను ఇండియాకి ఒక కొత్త సీ రూట్ని కనుక్కున్నాడు అనమాట. దాని తర్వాత యూరోపియన్ కంట్రీస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఇండియాకి వచ్చాయి. అలాగా ఇండియాకి వచ్చిన ఇంకొక కంట్రీయే ఈ యునైటెడ్ కింగ్డమ్. సో వాళ్ళు 1600లో క్వీన్ ఎలిజబెత్ I, అప్పటి యూకే క్వీన్ ఎలిజబెత్ I దగ్గర నుంచి ఒక చార్టర్ తీసుకున్నారనమాట. అంటే ఒక అప్రూవల్ తీసుకున్నారు. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ సమ్ 24 మర్చెంట్స్. ఆ 24 మంది మర్చెంట్స్ ఈ క్వీన్ ఎలిజబెత్ I దగ్గరికి వెళ్ళి మేము ఇండియాతోటి ట్రేడ్ చేస్తాం అని చెప్పి వాళ్ళు ఒక అగ్రిమెంట్ తెచ్చుకున్నారు. సో అదే చార్టర్ అనమాట, ఒక పర్మిషన్ లెటర్ లాంటిది తెచ్చుకున్నారు. ఇది 1600లో జరిగింది. అలాగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒకటి ఫామ్ అయింది. ఫర్ ది ఫస్ట్ టైం 1608లో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వోయేజ్ అంటే ఒక షిప్ కానీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు సూరత్కి వచ్చారనమాట. ప్రజెంట్ గుజరాత్లో ఉన్న సూరత్కి వచ్చారు. తర్వాత 1615లో అప్పటి మొఘల్ ఎంపరర్ అయిన జహాంగీర్ దగ్గర నుంచి వీళ్ళు ఇండియాతోటి ట్రేడ్ చేయడానికి, థామస్ రో అనే పర్సన్ ఇండియాతోటి ట్రేడ్ చేయడానికి ఒక ఫర్మాన్ తీసుకున్నాడు. అంటే ట్రేడ్ రైట్స్ తీసుకున్నాడు అనమాట. ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నాడు. సో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ఒక 100 ఏళ్ల పాటు ఇండియాకి ఈ అప్పుడున్న భారతదేశానికి, అప్పుడున్న మొఘల్ ఎంపరర్కి, అలాగే ఇండియాలో ఉన్న డిఫరెంట్ కింగ్డమ్స్ తోటి ఇంగ్లీష్కి, పర్టికులర్ యునైటెడ్ కింగ్డమ్కి ప్రాపర్ ట్రేడ్ అనేది జరిగింది. బట్ ద మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ దిస్ ఈజ్ 1757. సో 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చెప్పి ఒక యుద్ధం జరుగుతుంది. ఇది మనం ఎప్పుడైతే హిస్టరీ కోర్స్ డిస్కస్ చేసుకుంటామో అప్పుడు దీని గురించి బాగా డీటెయిల్గా చదువుదాం. బట్ ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో నవాబ్ సిరాజుద్దౌలా అండ్ బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా డిఫీట్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత బెంగాల్ యొక్క పొలిటికల్ కంట్రోల్ అంతా కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వస్తుంది. బట్ అదొకటే కాదు, 1764లో ఇంకొక మేజర్ బ్యాటిల్ జరుగుతుంది అనమాట, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. అండ్ ఈ బ్యాటిల్లో మొఘల్ ఎంపరర్, నవాబ్ ఆఫ్ అవాద్ అండ్ ఈవెన్ బెంగాల్ నవాబ్ మొత్తం వీళ్ళందరూ కూడా ఓడిపోతారు. అండ్ ఈ పర్టికులర్ వార్ తర్వాత బెంగాల్కి సంబంధించిన దివానీ రైట్స్ అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిషా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేస్తాయి. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఈ పర్టికులర్ పాయింట్ తర్వాత, ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత జరిగిన ఈ 1765 ట్రీటీ ఏదైతే ఉంటుందో, ఈ అలహాబాద్ ట్రీటీ, ఈ ట్రీటీ తర్వాత ఇండియాకి సంబంధించి పర్టికులర్గా బెంగాల్ రీజన్కి సంబంధించిన ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ అంతా కూడా ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళిపోతాయి. అండ్ ఇలాగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఒక మేజర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారు. అండ్ ఈ రెవెన్యూ అంతా తీసుకెళ్ళి యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న క్వీన్కి అప్పచెప్తారనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో క్వీన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆర్ కింగ్ ఆర్ క్వీన్, ఆ క్రౌన్ ఏం అబ్జర్వ్ చేసిందంటే, ఇండియాలో ఉన్న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ బాగా రిచ్ అవుతున్నారు, కానీ కంపెనీ మటుకు పూర్గానే మిగిలిపోతుంది. దీనికి రీజన్ ఏమై ఉంటుంది? బికాస్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ హైలీ కరప్ట్ అయిపోయి ఉండాలి, లేదా అక్కడ జరుగుతున్న ఈ వర్తకం అంతా కూడా బ్లాక్ మార్కెట్ లాంటి వాటిల్లో ఏదైనా కూరుకుపోయి ఉండాలి. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ అవుతున్నారు, బట్
ఆ కంపెనీ మటుకు పూరైపోతుందని చెప్పి వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సో వీళ్ళొక్కళ్ళే దీన్ని మేనేజ్ చేయలేరు, ఇండియాని వీళ్ళొక్కళ్ళే మేనేజ్ చేయలేరు, ఇక్కడ మనం రెగ్యులేట్ చేయాలి అని చెప్పి ఫర్ ది ఫస్ట్ టైం బ్రిటిష్ క్రౌన్ అంటే ఇక్కడ నేను ఎక్కడైతే క్రౌన్ అని యూజ్ చేస్తానో అక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ద మోనార్క్ ఆఫ్ బ్రిటిష్, ద గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ అని అర్థం చేసుకోండి. సో బ్రిటిష్ క్రౌన్ ఏమనుకుందంటే, ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే ఇండియాని మేనేజ్ చేయలేదు, మన పార్టిసిపేషన్ కూడా ఇందులో ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. ఎందుకంటే ఇండియా అనేది వాళ్ళకు ఒక క్యాష్ కౌ, ఓకే, క్యాష్ కౌ అనమాట. క్యాష్ కౌ అంటే ఏంటి, వాళ్ళకి నిధులు ఇచ్చే ఒక ఆవు లాంటిది అది. సో ఇండియా ఇస్ అ క్యాష్ కౌ ఫర్ బ్రిటిష్ క్రౌన్. సో వాళ్ళు ఏం చేశారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇలా రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని. సో ఈ విధంగా స్టార్ట్ అయింది ది ఫస్ట్ యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో కంపెనీ రూల్ ఇలా మొదలవుతుందన్నమాట. 1773 నుంచి 1858 వరకు ఈ కంపెనీ రూల్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏమేమి జరిగాయో వన్ పాయింట్ ఆఫ్టర్ అనదర్ మనం చూద్దాం. అండ్ ఇక్కడ ప్రతి స్టేట్మెంట్కి దానికి రిలేటెడ్ తెలుగు మీనింగ్ ఉంది అండ్ ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఉంది. సో ఫస్ట్, Governor General of Bengal became the Governor of Bengal became the Governor General of Bengal along with 4-membered executive council to assist him. And who is the first Governor General of Bengal? Warren Hastings. అప్పుడు ఇండియాలో 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి. వన్ ఈజ్ బెంగాల్, మద్రాస్ అండ్ బాంబే. అయితే ఈ మూడిట్లో కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ దిస్ బెంగాల్ ప్రెసిడెన్సీ. ఈ మూడిట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏది, బెంగాల్ ప్రెసిడెన్సీ. అయితే ఈ బెంగాల్లో ఉన్న గవర్నర్ని గవర్నర్ జనరల్ కింద నియమించారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మిగిలిన మద్రాస్ అండ్ బాంబే, ఏదైతే బాంబే అండ్ మద్రాస్లో ఉన్న గవర్నర్స్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇతనికి సబార్డినేట్స్ అయ్యారనమాట, అసిస్టెంట్స్ అయ్యారు. అండ్ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇక్కడ మనం చూసినట్టయితే వీఆర్ లుకింగ్ ఎట్ సెంట్రలైజేషన్. అప్పటి వరకు 3 పార్ట్స్ కింద ఉండే ఈ గవర్నెన్స్ అంతా కూడా సింగిల్గా ఓన్లీ బెంగాల్ అండర్లోకి రావడం స్టార్ట్ అయిందనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో సుప్రీం కోర్ట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడున్న సుప్రీం కోర్ట్ కాదు, అప్పుడు ఒక ఫెడరల్ కోర్ట్ ఉండేది ఎట్ కల్కత్తా. ఇన్ 1774 ఒక చీఫ్ జస్టిస్ అండ్ 3 జడ్జిలతోటి ఒక సుప్రీం కోర్ట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎలిజా ఇంపే హీఈస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఇన్ 1774లో కల్కత్తాలో ఒక సుప్రీం కోర్ట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. అండ్ వీళ్ళు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ క్రియేట్ చేశారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి, ఇది ఒక గవర్నింగ్ బాడీ, కంపెనీకి సంబంధించిన బాడీ అనమాట. ఇది గవర్నమెంట్కి సంబంధించిన బాడీ కాదు. ఈ కంపెనీకి సంబంధించి ఒక 24 మంది స్టేక్ హోల్డర్స్ తోటి ఒక బాడీని క్రియేట్ చేశారు. అండ్ వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం కూడా బ్రిటిష్ క్రౌన్కి ఈ కంపెనీకి సంబంధించిన రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ మీద రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇండియాలో పనిచేస్తున్న ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి 24 మెంబర్స్ స్టేక్ హోల్డర్స్ తోటి ఒక గ్రూప్ని క్రియేట్ చేశారు, ఒక బాడీని క్రియేట్ చేశారు. అండ్ వీళ్ళు ఆ కంపెనీ ఎలా వర్క్ చేస్తుందనే దాని మీద వీళ్ళకి అఫీషియల్ రిపోర్ట్స్ ఇవ్వాలి. సో ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. దీన్ని మొత్తం మనం బ్రీఫ్గా చూసినట్టయితే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఫస్ట్ సెంట్రలైజేషన్ అనేది జరిగింది. అప్పటి వరకు బెంగాల్, మద్రాస్ అండ్ బాంబే ఇలా 3 పార్ట్స్లో గవర్నెన్స్ జరిగేది, 3 మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉండేవి. ఇప్పుడు హెడ్ వచ్చేసరికి మనకి బెంగాల్లో కనిపించింది. అండ్ వీళ్ళిద్దరూ కూడా ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ, ఈ బెంగాల్ గవర్నర్కి సబార్డినేట్స్ అయ్యారు. అండ్ దీనివల్ల ఏం జరిగిందంటే ఇక్కడున్న వెల్త్ కానీ పవర్ కానీ మొత్తం అంతా కూడా బెంగాల్లోనే కాన్సన్ట్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. వీళ్ళు ఏదైతే కరప్షన్ తగ్గిద్దాం అనుకున్నారో ఆ కరప్షన్ లెవెల్స్ అనేవి పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో ఈ యాక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకే ఒక డౌట్ వచ్చిందనమాట, మనం ఇప్పుడు సుప్రీం కోర్ట్ని క్రియేట్ చేసాం అండ్ అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేసామని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు అర్థం చేసుకునేటప్పటికీ ఆల్రెడీ గొడవలు చేయడం స్టార్ట్ చేసిపోయింది. సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అండ్ ఈ సుప్రీం కోర్ట్కి విభేదాలు రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అప్పుడు వాటిని తగ్గించడానికి వీళ్ళు అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అనే దాన్ని తీసుకొచ్చారు. సో అసలు ఏం జరిగింది, సుప్రీం కోర్టుకి అక్కడున్న లోకల్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పోస్ట్కి వాళ్ళిద్దరికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటో చూద్దాం. సో సుప్రీం కోర్ట్ ఏమందంటే, అప్పుడు మనం మాట్లాడుకుంటుంది 1774లో కల్కత్తాలో ఎస్టాబ్లిష్ అయిన సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సుప్రీం కోర్ట్ ఏమందంటే
Supreme Court claimed authority not only over British subjects but also over Indians, including jamindars, officials, and even the common people. So this is a very interesting thing. సుప్రీం కోర్ట్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ ఎవరైతే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వర్తకులు అండ్ అలాగే ఎవరైతే యూరోపియన్స్ ఉన్నారో వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని రిజాల్వ్ చేయడానికి, వాటి యొక్క డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి మటుకే ఈ సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇండియన్స్ని, అక్కడున్న జమీందార్స్ని, కామన్ పీపుల్ని కూడా ట్రయల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఇది అక్కడున్న ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి నచ్చలేదు. అండ్ వారెన్ హ్యాస్టింగ్స్ ఎవరైతే అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడో అతనికి ఇక్కడున్న జడ్జెస్కి పడడం మానేసింది అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ రాజా నందకుమార్ కేస్. రాజా నందకుమార్ అనే ఒక పర్సన్ ఒక ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నాడు. అండ్ హీజ్ అ ట్యాక్స్ కలెక్టర్. అండ్ ఇతను ఇంగ్లీష్ లాస్ని వైలేట్ చేస్తున్నాడని, ఇంగ్లీష్ లాస్ అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన లాస్ని వైలేట్ చేస్తున్నాడని చెప్పి ఇతన్ని ఉరిదీసిందనమాట సుప్రీంకోర్టు. సో ఇలాగ కొన్ని ఇష్యూస్ క్రియేట్ అయ్యాయి సుప్రీంకోర్టు తోటి. సో అందుకు ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781ని తీసుకొచ్చారు. అండ్ ఈ అమెండింగ్ యాక్ట్ చేంజ్ చేసింది. ఇట్ ఎగ్జెంప్టెడ్ గవర్నర్ జనరల్, కౌన్సిల్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ ది కంపెనీ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో వీళ్ళు ఈ సుప్రీంకోర్టు యొక్క పర్వ్యూలోకి రారనమాట, వాళ్ళ జ్యూరిస్డిక్షన్లోకి రారు. వాళ్ళు ఏం చేసినా, ఏం తప్పులు చేసినా కానీ అవంతా కూడా ఇంగ్లాండ్కి సంబంధించిన కోర్టులు చూస్తే తప్ప ఇండియాలో ఉన్న సుప్రీంకోర్టు చూడడానికి లేదు. అండ్ రెవెన్యూ మ్యాటర్స్కి సంబంధించి సుప్రీంకోర్టుకి ఎటువంటి జ్యూరిస్డిక్షన్ లేదు. అండ్ అలాగే సుప్రీంకోర్ట్ కెనాట్ టేక్ అపీల్స్ ఫ్రమ్ ప్రొవిన్షియల్ కోర్ట్స్. అప్పటికే ఇండియాలో కొన్ని కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అండ్ ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్కి సంబంధించిన అపీల్ మ్యాటర్స్ ఈ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి లేదు, వాళ్ళు వినడానికి లేదని చెప్పి ఈ అమెండింగ్ యాక్ట్లో చెప్పారు. అండ్ ఎవరైతే ఈ డిఫెండెంట్స్ ఉంటారో అంటే ఇండియన్స్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళందరూ కూడా అక్కడున్న రిలీజియస్ లాస్, ఇప్పుడు హిందూస్కి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్ ఉంది అనుకోండి, హిందూస్కి సంబంధించి ఏదైనా సివిల్ డిస్ప్యూట్ ఉంటే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ లాస్, వాళ్ళ రిలీజియస్ లాస్ని బేస్ చేసుకుని వీళ్ళు తీర్పు చెప్పాలన్నమాట. అంతేగాని ఇంగ్లీష్ లాస్ని యూజ్ చేయకూడదు అని చెప్పి ఈ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781లో చెప్పారు. సో దిస్ ఈజ్ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. అండ్ ఇందులో మనకి మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ అవసరం లేదు, మనకి తెలియాల్సిందల్లా ఈ నందకుమార్ కేసు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ సుప్రీంకోర్ట్ అండ్ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి మధ్య పడకపోయినప్పుడు ఈ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781ని తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో అంత రిలవెంట్ కాదు ఇది. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అయిన విలియం పిట్ ఇతను ప్రజెంట్ చేశాడనమాట ఇది, అందుకు దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అంటారు. ఇందులో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త బాడీని క్రియేట్ చేశారు. మనం ఇక్కడ ఏం చూసాం, స్టార్టింగ్లో ఇక్కడ మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఒకటి క్రియేట్ అయింది కదా. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరు ఉంటారు, 24 మెంబర్స్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కంపెనీకి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి ఇంకొక పొలిటికల్, ఈ కంపెనీ యొక్క పొలిటికల్ అఫైర్స్ని మేనేజ్ చేయడానికి ఇంకొక బాడీని క్రియేట్ చేశారనమాట. అండ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా మీకు ఒక మూమెంట్లో చెప్తాను. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రియేట్ అయింది. ఫర్ ది ఫస్ట్ టైం కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా వేర్ కాల్డ్ బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా. అంటే బ్రిటిష్ యొక్క సంపద కింద ఇండియాని వీళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం చెప్పారనమాట. ఇండియా బ్రిటిష్ సంపద అని చెప్పని ఫర్ ది ఫస్ట్ టైం ఏ యాక్ట్లో చెప్పారు, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ వాజ్ గివెన్ సుప్రీం కంట్రోల్ ఓవర్ కంపెనీస్ అఫైర్స్. అప్పటి వరకు కంపెనీ ఇండిపెండెంట్గా కొద్దిగా గొప్ప అటానమస్ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేసింది. బట్ ఎప్పుడైతే ఈ పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చిందో కంపెనీ యొక్క కంట్రోల్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అయ్యింది. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోలే. అండ్ ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు వచ్చింది, 1773లో వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు వచ్చింది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 1784లో వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇందులో. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో బ్రిటిష్ క్రౌన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అండ్ బ్రిటిష్ క్రౌన్కి వీళ్ళు ఆన్సరబుల్ అనమాట. ఇప్పుడు ఇందులో ఏంటి, డైరెక్టర్స్ ఎలెక్టెడ్ బై ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ దే ఆర్ అపాయింటెడ్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఓన్లీ కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అంటే అపాయింట్మెంట్స్ ఆఫ్ గవర్నర్స్ కానీ కమాండర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తారనమాట. బట్ సివిల్, మిలిటరీ, రెవెన్యూ అఫైర్స్ అండ్ వీటన్నిటికి సంబంధించిన రిపోర్ట్స్ అండ్ ఇలాంటి వాటిలన్నిటిని చెక్ చేసే వాళ్ళు ఎవరు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అండ్ వీళ్ళు డే టు డే ఆపరేషన్స్ అన్నిటికీ రెస్పాన్సిబుల్ వీళ్ళు.
బట్ ఫైనల్ అథారిటీ, ఇప్పుడు ఒకరిని నేను గవర్నర్ జనరల్ కింద అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పినా దాన్ని ఆమోదించాల్సిన వాళ్ళు ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు అనమాట. సో ఇలాగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు డెసిషన్స్ తీసుకున్న ఆ డెసిషన్స్ని వీళ్ళు ఓవర్ రైట్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త బాడీని క్రియేట్ చేశారనమాట. ఇది పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. నెక్స్ట్ 1793లో చార్టర్ యాక్ట్ వచ్చింది. ఇందులో ఏం చేశారంటే కార్న్వాలిస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గాట్ ఓవర్ రైడింగ్ పవర్ ఓవర్ హిస్ కౌన్సిల్. ఇందాక మనం ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది అని చెప్పి 1773లో ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ క్రియేట్ అయింది గవర్నర్ జనరల్కి. అయితే కొన్నిసార్లు అప్పటి వరకు జరిగిన వాటిలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్న్వాలిస్ అనే ఒక గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే అక్కడున్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 4 ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిసిషన్ తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ గవర్నర్ జనరల్కి అగైనెస్ట్గా కూడా వాళ్ళు డిసిషన్ తీసుకుంటున్నారు అనమాట. అయితే ఇతను వీటో పవర్ని సంపాదించాడు. ఈ వీటో పవర్ మనకి ఇప్పటికి కూడా కనిపిస్తుంది. సో ఈ వీటో పవర్ అంటే ఏంటి, వన్స్ ఒకసారి ఇప్పుడున్న 5 మెంబర్స్ ఉన్న కౌన్సిల్లో, అంటే ఒక గవర్నర్ జనరల్ అండ్ 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఈ 4 ఒక స్టాండ్ తీసుకున్నారు అండ్ ఇతనొక్కడు ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్కి ఉండే పవర్ ఏంటి, హీ కెన్ యూజ్ దిస్ వీటో అండ్ హీ కెన్ ఓవర్ రైట్ ద డిసిషన్. ఈ 4 చెప్పింది కాకుండా ఇతను చెప్పిందే నెగ్గుతుందన్నమాట. సో ఇలాగ ఒక ఓవర్ రైడింగ్ పవర్ని ఇతను సొంతం చేసుకున్నాడు. అండ్ ఈ మెంబర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ విల్ బి పేడ్ ఫ్రమ్ ఇండియన్ రెవెన్యూస్. సో ఇండియాలో సంపాదన, ఇండియా యొక్క ఆదాయంతో ఈ మెంబర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి జీతాలు, వాళ్ళకి సంబంధించిన భత్యాలు కూడా వీటిల్లో నుంచే ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ కంపెనీ యొక్క ట్రేడ్ మొనోపొలీ 20 years ఎక్స్టెండ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ నుంచి మనకి ఫర్ ద నెక్స్ట్ 2 times వచ్చే యాక్ట్స్ అన్నీ కూడా ఎవ్రీ 20 yearsకి వస్తాయి. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ మోనోపొలీ అంటే ఏంటి, దీనికి సంబంధించి కంపెనీకి సంబంధించిన గుత్తాధిపత్యం ఓన్లీ ఈ కంపెనీకే ఉందన్నమాట. ఇండియాకి సంబంధించిన ట్రేడ్ మీద ఉండే ఈ మొనోపొలీ అనేది ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది. వేరే ఎవ్వరు కూడా ఇండియాతో ట్రేడ్ చేయడానికి లేదు. ఎప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి 1600 నుంచి కూడా ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉంది. అయితే ఈ టర్మ్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చారనమాట, దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. అండ్ 1793లో ఎప్పటిలాగే ఇంకొక 20 years ఎక్స్టెండ్ చేశారు. బట్ దాని తర్వాత వచ్చే నెక్స్ట్ యాక్ట్స్లో మనం ఈ 20 years అనే దాన్ని మనం చూడం. ఓకే, సో ఇక 1793లో కనిపిస్తుంది, 1813లో కనిపిస్తుంది, 1833లో కనిపిస్తుంది, దట్స్ ఇట్. దాని తర్వాత ఈ 20 years ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఈ మొనోపొలీ పోతుంది, ట్రేడ్ కూడా పోతుంది. ఇప్పుడు 1813 చార్టర్ యాక్ట్ చూడండి. ఇందులో కంపెనీ యొక్క మొనోపొలీ అనేది ఎండ్ అయిపోయింది. అంటే అప్పటి వరకు 1600 నుంచి 1813 వరకు ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మటుకే ఇండియాతోటి ట్రేడ్ చేసేదనమాట, ఇండియాలో ట్రేడ్ చేసేది. బట్ ఈ 1813లో ఈ మోనోపోలీ అనే దాన్ని తీసేశారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ 24 మెంబర్సే కాకుండా, ఈ 24 స్టేక్ హోల్డర్సే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇండియాతోటి ట్రేడ్ చేయాలనుకుంటే, ఇంగ్లాండ్కి సంబంధించి, యూకేకి సంబంధించి వేరే వాళ్ళు ఎవరైనా ఇండియాతో ట్రేడ్ చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు అనమాట, క్వీన్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుని. సో ఈ మోనోపోలీ అనే దాన్ని తీసేశారు. సో ట్రేడ్ ఇన్ ఇండియా వాజ్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్స్. హౌఎవర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టిల్ హెల్డ్ ట్రేడ్ మోనోపోలీ ఓవర్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా. సో చైనా తోటి అండ్ అలాగే టీకి సంబంధించి ఇంకా వీళ్ళే మోనోపోలీ ఎక్స్టెండ్ చేసుకున్నారు. అండ్ దిస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అనదర్ వన్ మోర్ థింగ్. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో క్రిస్టియన్ మిషనరీస్ని, రిలీజియన్కి సంబంధించి క్రిస్టియానిటీ రిలీజియన్ని స్ప్రెడ్ చేయడానికి క్రిస్టియన్ మిషనరీస్కి పర్మిషన్ ఇచ్చింది కూడా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813లోనే. అండ్ ఇట్ ఆథరైజ్డ్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ఇండియన్స్ అండ్ పనిష్ దెమ్ ఇన్ డిఫాల్ట్. అండ్ జనాల దగ్గర నుంచి డైరెక్ట్గా ట్యాక్సెస్ కలెక్ట్ చేసేయడం. అప్పటి వరకు మనకి ల్యాండ్ ట్యాక్సెస్ ఉన్నాయి అండ్ కల్టివేషన్కి సంబంధించిన ట్యాక్సెస్ ఉన్నాయి. అండ్ బట్ ఫర్ ది ఫస్ట్ టైం 1813 దగ్గర నుంచి జనాల దగ్గర నుంచి డైరెక్ట్గా ట్యాక్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసే పవర్ లోకల్ గవర్నమెంట్స్కి ఈ యాక్ట్లో ఇచ్చిందనమాట. 1813 చార్టర్ యాక్ట్లో ఇచ్చింది. అండ్ ఎవరైనా ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళని పనిష్ చేసే పవర్ కూడా ఈ చార్టర్ యాక్ట్లో ఇచ్చింది. అండ్ ఈ నెక్స్ట్ యాక్ట్ 1813 చూసాం, 1833 ఇక్కడ చూడండి మనకి టైం డిఫరెన్స్ అంతా 20 years. మళ్ళీ 20 years తర్వాత ఇంకొక చార్టర్ యాక్ట్ వచ్చింది. సో ఈ చార్టర్ యాక్ట్లో ఏం జరిగింది, మనం స్టార్టింగ్లో సెంట్రలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో వీ హ్యావ్ బాంబే, వీ హ్యావ్ మద్రాస్ అండ్ వీ హ్యావ్ బెంగాల్. అండ్ ఇక్కడ మనకి సెంట్రలైజేషన్ అనేది జరిగింది. ఈ రెండింటి యొక్క పవర్ స్లోగా ఈ బెంగాల్ వరకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్.
ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్. అప్పటి వరకు 3 provinces 1773 ముందు వరకు ఏది దానికి ఇండివిజువల్గా అటానమస్గా ఉండేది. బై ద ఇయర్ 1833 ఇవన్నీ కాస్త ఈ రెండింటి పవర్ అంతా మొత్తం కంప్లీట్గా డిమినిష్ అయిపోయి ఈ కలకత్తా దగ్గరే ఈ బెంగాల్కే మొత్తం పవర్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. అండ్ 1833 ఈజ్ ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఇందులో ఎవరైతే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడో, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పోస్ట్ మనం స్టార్టింగ్లో చూసాం. 1773లో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ని క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డాడు అనమాట. అండ్ ఇతనికి ఒక కౌన్సిల్ని కూడా క్రియేట్ చేశారు. అప్పటి వరకు ఉన్న మామూలు జనరల్ కౌన్సిల్ని ఇండియన్ కౌన్సిల్ అని అన్నారు. అండ్ దట్స్ వై ఈ పర్టికులర్ టైంలో ఈ 1833 చార్టర్ యాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేసింది. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేసిన యాక్ట్ ఏదంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది క్రియేట్ అయింది. సో ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ అయింది? ఇక్కడ మనకి ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉన్నాడు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ అతనికి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు, అతనికి సంబంధించిన క్యాబినెట్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒక ఇండియన్ కౌన్సిల్ కూడా క్రియేట్ అయిందని అంటున్నాం కదా. సో దట్స్ వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి క్రియేట్ అయింది. అండ్ హూస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? విలియం బెంటిక్. అండ్ ఈ విలియం బెంటిక్కి సంబంధించి మనకి హిస్టరీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. అండ్ సతీ సహగమనం అండ్ సో డిఫరెంట్ విమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఈయనకి, విమెన్ వెల్ఫేర్ రిలేటెడ్వి, అవి మనం హిస్టరీలో తెలుసుకుందాం. అండ్ హీస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, విలియం బెంటిక్. అండ్ దే ట్రైడ్ టు ఇంట్రడ్యూస్ ఓపెన్ కాంపిటీషన్ ఇన్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్లో ఓపెన్ కాంపిటీషన్ తీసుకొద్దామని చెప్పని అనుకున్నారు. అంటే ఇండియన్స్కి కూడా ఇండియన్ సివిల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇద్దామని అనుకున్నారు. బట్ ఇట్ ఫెయిల్డ్ డ్యూ టు ది అపోజిషన్ ఫ్రమ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఎప్పుడైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీనికి వ్యతిరేకించారో అప్పుడు ఇది అనేది ఈ సివిల్ సర్వీసెస్ని ఇండియన్స్కి ఎక్స్టెండ్ చేద్దామని అనుకున్నది వర్క్ అవ్వలేదన్నమాట. నౌ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అప్పటి వరకు ఉన్న యాక్ట్స్ అన్నిటినీ కూడా రెగ్యులేషన్స్ అని అనడం స్టార్ట్ చేశారు. అండ్ 1833 తర్వాత నుంచి వచ్చిన యాక్ట్స్ అన్నిటినీ కూడా యాక్ట్స్ అనడం మొదలుపెట్టారనమాట. అండ్ దిస్ యాక్ట్ డిప్రైవ్డ్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే. ఎందుకు ఇందాక మీకు చెప్పాను సెంట్రలైజేషన్లో ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పి. అప్పటి వరకు ఈ మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్లో ఉన్న గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్ ఉండేవి. వాళ్ళు చట్టాలు చేసుకున్న, వాళ్ళకి సంబంధించిన ఓన్ చట్టాలు చేసుకునే పవర్ ఉండేదన్నమాట. కానీ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేసింది కదా. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా క్రియేట్ చేసింది అతనికి. సో మొత్తం ఈ లెజిస్లేటివ్ పవర్స్, ఇండియాకి సంబంధించిన మొత్తం లెజిస్లేటివ్ పవర్స్ అన్నీ కూడా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ అతని కౌన్సిల్ దగ్గరికి వెళ్ళిపోయాయి. అండ్ ఇప్పుడు గవర్నర్ ఆఫ్ మద్రాస్ అండ్ గవర్నర్ ఆఫ్ బాంబే దే ఆర్ జస్ట్ పప్పెట్స్, దే కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. అండ్ అలాగే దిస్ యాక్ట్ ఎండెడ్ ది కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ దే రెడ్యూస్డ్ ఇట్ జస్ట్ టు అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో కమర్షియల్ యాక్టివిటీస్ అంతా కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్గా వీళ్ళు క్లోజ్ చేసేసారు. అండ్ ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంతే. మోర్ ఆఫ్ అండ్ లైక్ ఇది జస్ట్ వర్క్ చేస్తోంది. అండ్ దీనికి సంబంధించి ఒక గవర్నర్ జనరల్ ఉన్నాడు అండ్ ఒక పొలిటికల్ ఎంటిటీ కింద వర్క్ అవుతుంది తప్ప దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అయిన ట్రేడ్ అనేది ఇప్పుడు కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయింది అనమాట. నౌ దిస్ ఇస్ నాట్ ట్రేడ్ బాడీ, ఓన్లీ వర్తకం చేయడానికి, ఓన్లీ బిజినెస్ చేయడానికే క్రియేట్ అయిన బాడీ కాదు ఇది. ఇది ఇప్పుడు ఇండియాని రూల్ చేయడానికి వచ్చిన బాడీ అని చెప్పి ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 చెప్తోంది. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. దిస్ ఈజ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ యాక్ట్. ఎందుకంటే ఈ యాక్ట్ తర్వాత ఇండియాలో చాలా పెద్ద పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఫర్ ది ఫస్ట్ టైం ఇట్ సపరేటెడ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ జనరల్స్ కౌన్సిల్. ఇప్పుడు చూడండి, మనం ఇందాక వరకు మనం ఏం చూసాం, ఒక గవర్నర్ జనరల్ ఉన్నాడు. ఓకే, సో ఇది నేను క్లియర్గా రాస్తాను మీకు అర్థం అవ్వడానికి. సో మనకి ఒక గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. అండ్ ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక ఇండియన్ కౌన్సిల్ ఉంది అని చెప్పని అనుకున్నాం. ఎప్పటి వరకు? ఇది 1833 యాక్ట్ వరకు. అయితే ఈ యాక్ట్ ఏం చేసిందంటే ఈ ఇండియన్ కౌన్సిల్ని 2 పార్ట్స్ కింద క్లాసిఫై చేసింది అనమాట. అండ్ ఇండియన్ కౌన్సిల్కి ఫంక్షన్స్ ఇచ్చింది, నాట్ క్లాసిఫికేషన్. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని క్లియర్ చేసింది అనమాట. తద్వారా ఏం జరిగిందంటే ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ అయింది. లెజిస్లేటివ్ అంటే ఏంటి? చట్టాలు తయారు చేయడం. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం. సో ఫర్ ది ఫస్ట్ టైం ఒక 6 మెంబర్డ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ అయింది.
అండ్ అంటే ఏంటి, లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ అయింది అని అంటే పార్లమెంట్ క్రియేట్ అయినట్టు అనమాట. సో ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అన్నారు దాన్ని. ఒక మినీ పార్లమెంట్ కింద ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఒక 6 మెంబర్స్ తోటి ఇప్పుడు మనకి పైన సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది. అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో పాటు ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది. ఓకే, ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్. సో థింక్ ఆఫ్ దిస్ థింగ్, హీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఇతనికి ఒక క్యాబినెట్ ఉంది. అండ్ ఆ క్యాబినెట్తో పాటు ఒక పార్లమెంట్ కూడా ఉందన్నమాట. సో దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ గవర్నమెంట్ దట్ వీ హ్యాడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ టైంలో మనకున్న గవర్నమెంట్ స్ట్రక్చర్ ఇలా ఉంది. అండ్ ఈ 1853 యాక్ట్లో సివిల్ సర్వీసెస్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇండియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఓపెన్ కాంపిటీషన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అండ్ ది కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ ఓపెన్ టు ఇండియన్. సో 1854లో మెకాలే కమిటీ వచ్చింది. ఆ మెకాలే కమిటీ దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి సంబంధించి మనం 2 ఇంపార్టెంట్ థింగ్స్ని అర్థం చేసుకోవాలి. వన్ ఈజ్ కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అండ్ ది అదర్ వన్ ఈజ్ అన్కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్. కోవెనెంటెడ్ అంటే హయ్యర్ గ్రేడ్స్ అనమాట. సో సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, మనం ఇప్పుడు అనుకుంటున్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఈ లెవెల్లో కాదు. ఎస్, దట్ ఈజ్ ఓకే, దాన్ని మనం కోవెనెంటెడ్ అంటాం. అలా కాకుండా వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ అన్కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పని ఉండేది. ఈ అన్కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్లో మనకి క్లర్క్స్, మనం ఇప్పుడు ఏదైతే గుమాస్తా అని చెప్పని అంటామో, సో ఆ లెవెల్ కేటగిరీ పోస్టులన్నీ కూడా, అంటే లోవర్ లెవెల్ కేటగిరీ పోస్టులన్నీ కూడా ఈ అన్కోవెనెంటెడ్ దాంట్లో ఉండేవి. అండ్ ఇండియన్స్ ఈ అన్కోవెనెంటెడ్ దాంట్లో ఉండేవాళ్ళు. కానీ స్టార్టింగ్ డేస్లో ఈ కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్ లేరు. సో వాళ్ళకి ఎప్పుడు వచ్చింది ఆపర్చునిటీ, మనకి ఈ 1853 చార్టర్ యాక్ట్ ద్వారా ఈ కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్కి కూడా ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్లో జరిగేవి, లండన్లో జరిగేవి. సో అందుకు మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడం ఇవంతా కూడా ఒక కంప్లీట్లీ హెక్టిక్ టాస్క్. అందుకు చాలా తక్కువ మంది ఉండేవారు అనమాట ఈ కోవెనెంటెడ్ సర్వీస్లో. సో 1850s ఆ టైంలో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా ఈ టైంలో. అండ్ 1854లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక కమిటీని వీళ్ళు ఫామ్ చేశారు, పర్టికులర్లీ రిగార్డింగ్ దిస్ సివిల్ సర్వీసెస్. అండ్ ఈ కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ని ఇండియన్స్కి కూడా ఓపెన్ చేశారు ఈ 1853 యాక్ట్లో. అండ్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, పైన ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ 4 members కెన్ బి అపాయింటెడ్ ఫ్రమ్ ది ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఆఫ్ మద్రాస్, బాంబే అండ్ ఆగ్రా. ఈ 4 ప్లేసెస్లో నుంచి మెంబర్స్ని అపాయింట్ చేయొచ్చు అనమాట ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి. అంటే బయట వాళ్ళే కాకుండా డైరెక్ట్గా ఇంగ్లాండ్ నుంచి రాకుండా కొంతమంది ఈ 6గురిలో 4గురిని మద్రాస్ నుంచి, బెంగాల్ నుంచి, బాంబే నుంచి, ఆగ్రా నుంచి అపాయింట్ చేయొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్ హియర్, వీళ్ళు ఇండియన్స్ కాదు, ఇక్కడ పనిచేస్తున్న బ్రిటిషర్స్, ఇక్కడ పనిచేస్తున్న యూరోపియన్స్నే వీళ్ళు ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అపాయింట్ చేయొచ్చు అనమాట. అంతే తప్ప ఇండియన్స్ని వీళ్ళు అపాయింట్ చేయమని చెప్పలేదు. Unlike previous acts, no definite period was granted to ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మనం ముందు యాక్ట్స్లో ఏం చూసాం, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు ట్రేడ్ చేయడానికి అని చెప్పి చూసాం. బట్ ఇక్కడి నుంచి లేదనమాట. 1853లో ఈ 20 years పీరియడ్ అనే దాన్ని తీసేశారు. దెర్ ఈజ్ నో డెఫినెట్ పీరియడ్. అంటే ఏంటి, రేపో మాపో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్గా రిమూవ్ చేసేసే పవర్ ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్కి వచ్చింది. సో ఇది 1853 చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. అండ్ ఇక్కడతోటి క్రౌన్ రూల్కి సంబంధించిన, ఈ కంపెనీ రూల్కి సంబంధించిన యాక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. వై? ఒక మేజర్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది 1857లో. ఇదేమి ఓన్లీ 1857లోనే జరగలేదు. అప్పటి వరకు మన ఇండియన్ సోల్జర్స్లో కానీ, లేకపోతే అక్కడున్న ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న యువరాజులు, యువరాణులు, మహారాజులు, మహారాణులు, సో వాళ్ళలో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళలో ఉన్న బాధ ఒక్కసారిగా బయటకు వచ్చిన ఇన్సిడెంట్ ఈ రివోల్ట్ ఆఫ్ 1857. సో కొంతమంది దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటారు, మనం దీన్ని సిపాయి మ్యూటినీ అని కూడా అంటాం, అండ్ ఇంగ్లీష్లో అయితే రివోల్ట్ ఆఫ్ 1857 అని అంటాం. సో దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అసలు ఈ రివోల్ట్ జరగడానికి. ఈ 1857 తిరుగుబాటు జరగడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. సిపాయిస్కి అయితే వాళ్ళకి సంబంధించి శాలరీస్ సరిగ్గా లేవు, అండ్ డిసిప్లిన్ అనే పేరుతోటి వాళ్ళు వాళ్ళ రిలీజియన్ని అవమానపరుచుకునేలాగా చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ది రైఫల్, ది కార్ట్రిడ్జ్, ద పిగ్ ఫ్యాట్ స్మియర్డ్ కార్ట్రిడ్జ్ అనమాట. అంటే వాళ్ళు గన్స్లో ఒక టైప్ ఆఫ్ రైఫిల్ని యూజ్ చేశారు, ఒక బుల్లెట్ని యూజ్ చేసేవారు. ఆ బుల్లెట్ యొక్క కవర్
పిగ్ ఫ్యాట్ అండ్ కౌ ఫ్యాట్ తోటి కవర్ చేయబడింది. అండ్ సోల్జర్స్ ఆ బుల్లెట్ని వాళ్ళు కార్ట్రిడ్జ్లో పెట్టాలంటే, ఆ గన్లో లోడ్ చేయాలి అని అంటే దాన్ని నోట్తో చింపి వాళ్ళు ఆ బుల్లెట్ని పెట్టాలన్నమాట. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ రిజల్టెడ్ ఇన్ హర్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ ఇండియన్స్. అప్పుడు మనకి మోస్ట్లీ ఇండియాలో 2 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హిందూయిజం అండ్ ది అదర్ వన్ ఈజ్ ముస్లిం ఆర్ ఇస్లాం. అండ్ ఈ రెండు కాకుండా ఇంకొక మేజర్ రిలీజియన్ సిఖిజం. సో ఇవే అప్పుడున్న మేజర్ రిలీజియన్స్. And cow is something which is sacred to both Hindus and Sikhs. And Muslims, they hate pork, they hate pigs, right? So పందులంటే ముస్లిమ్స్కి ఇష్టం ఉండదు. అండ్ అలాగే హిందువులకి ఆవు అనేది చాలా పవిత్రమైనది. అండ్ వాటికి సంబంధించిన ఫ్యాట్ని వాళ్ళు నోట్లో పెట్టుకుని చింపడం అనేది వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసింది. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ రిజల్టెడ్ ఇన్ మ్యాసివ్ రివోల్ట్ ఇన్ 1857. అండ్ అలాగే మనకి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని ఒక పాలసీని తీసుకొచ్చాడు డల్హౌసీ, అండ్ అప్పటి గవర్నర్ జనరల్. ఆ డల్హౌసీ తీసుకొచ్చిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వల్ల చాలా చోట్ల ఈ రాజ్యాలన్నీ కూడా బ్రిటిష్ వల్ల పడ్డాయి. అండ్ దాని తర్వాత అక్కడున్న ఈ రాజులు సేనాధ్యక్షులు వీళ్ళందరూ కూడా బ్రిటిష్కి అగెన్స్ట్గా రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. అది రివోల్ట్ ఆఫ్ 1857. అండ్ అగైన్ దీనికి సంబంధించి మనం హిస్టరీ క్లాసెస్లో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. But before that, let me give you one big reference here. So there is a book called An Era of Darkness. An Era of Darkness is both English and Telugulo kuda undi. So which was written by Shashi Tharoor, Dr. Shashi Tharoor, and he's a current MP of Lok Sabha, Thiruvananthapuram, and he's a very very great orator. మీరు అతని వీడియోస్ చూసినట్టయితే మీకు ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఇట్ ఈస్ అన్ ఇంపెకబుల్ థింగ్. సో ఆయన రాసిన బుక్ అనమాట this An Era of Darkness, and he even got Gnanpith Award for this book. Okay, so and this is a very very interesting book. And ఈ బుక్లో మొత్తం బ్రిటిషర్స్ ఇండియాని ఏ విధంగా లూట్ చేసుకున్నారు అండ్ ఇండియాలో జరిగిన మేజర్ అన్ని ఇన్సిడెంట్స్ని ఈ బుక్లో అయినా కవర్ చేశారు. సో కొద్దిగా సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఈ బుక్ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఇట్. అందులో వీటన్నిటికి సంబంధించిన స్టోరీస్ ఉంటాయి ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వే. మనకి టెక్స్ట్ బుక్స్లో కూడా అంత ఓపెన్గా చెప్పరు, బట్ ఈ బుక్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఈ రివోల్ట్ ఆఫ్ 1857 జరిగిన తర్వాత అక్కడున్న బ్రిటిష్ క్రౌన్ అనుకుందనమాట జస్ట్ మిస్ ఇండియా మన చేతుల్లో నుంచి పోయేది. దానికి ఓన్లీ రీజన్ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో వాళ్ళు తీసుకున్న ఈ వరస్ట్ పాలసీస్ వల్లే ఇండియా మన చేతుల్లో నుంచి పోయేది అని చెప్పి ఈ బ్రిటిష్ క్రౌన్ అనుకుంది. బ్రిటిష్ క్వీన్ ఆర్ క్వింగ్ హూ ఎవర్ దట్ ఈస్. అప్పుడు అయితే బ్రిటిష్ క్వీన్ విక్టోరియా ఉంది అప్పట్లో. సో క్వీన్ విక్టోరియా అనుకుందనమాట. అప్పుడు ఏమనుకుందంటే, సో లెటస్ డూ వన్ థింగ్, లెటస్ రిమూవ్ దిస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇప్పటి వరకు మన పేరు చెప్పి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని రూల్ చేసింది. ఇప్పుడు అసలు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవసరమే లేదు మనకి, మనమే డైరెక్ట్గా ఇండియాని రూల్ చేద్దాం అని చెప్పి వీళ్ళు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని పక్కకు తోసేసి వాళ్ళే రూల్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగా 1858 నుంచి 1947 వరకు క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయింది. అలా వాళ్ళు తీసుకొచ్చిన ఫస్ట్ యాక్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. 1858లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్ట్ని తీసుకొచ్చారు, అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అండ్ ఇక్కడి నుంచి వచ్చే ప్రతి యాక్ట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యాక్ట్స్లో నుంచి మనం చాలా వాటిల్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఇన్కల్కేట్ చేసుకున్నాం. సో దట్స్ వై ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857 ఆఫ్ ద సిపాయి మ్యూటినీ. సో సిపాయి మ్యూటినీ, సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో వచ్చిన చట్టం అన్నమాట ఇది. అందుకు వీళ్ళు కొద్దిగా మైండ్లో పెట్టుకున్నారనమాట. సో కొన్ని సంవత్సరాల పాటు మనం ఎలా అంటే ఇండియన్స్ని మనం ఉద్ధరిస్తున్నాం అని వాళ్ళకి అర్థం అవ్వాలి, అర్థమయ్యే విధంగా మనం పనిచేయాలి అని చెప్పని అనుకున్నారు. అందుకే వాళ్ళు ఈ యాక్ట్కి ఇంకొక పేరు కూడా పెట్టారు. దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో భారతీయులకి ఒక మంచి గవర్నమెంట్ని మనం ఇవ్వాలి, మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలి అనేది ఈ యాక్ట్ యొక్క మెయిన్ నేపథ్యం అన్నమాట. అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ అబాలిష్డ్ ఫ్రమ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ గవర్నమెంట్, టెరిటరీ అండ్ రెవెన్యూస్ ఇవన్నీ కూడా బ్రిటిష్ క్రౌన్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన అధికారాలు, భూభాగాలు, ఆదాయాలు ఇవన్నీ కూడా బదిలీ చేయబడ్డాయి అన్నమాట. And it changed the designation of Governor General of India as Viceroy of India. అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఉన్న పొజిషన్ని వైస్ రాయ్ కింద మార్చారు. అండ్ నౌ దట్ వైస్ రాయ్ విల్ వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ మెజెస్టీ, రైట్? సో క్వీన్ విక్టోరియా అప్పటి రాణి, ఆ క్వీన్ విక్టోరియా పేరు మీద ఇతను ఇండియాలో
ఆవిడ ప్రభుత్వాన్ని నడిపిస్తాడనమాట. సో హర్ మెజెస్టీ నేమ్లో ఇతను ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా? క్యానింగ్. సో క్యానింగ్ వాజ్ ద ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. నా ఇదేం చేసింది, అప్పటి వరకు నీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఇది కంప్లీట్గా అబాలిష్ చేసింది, ఎందుకంటే వీళ్ళ పని అవసరం లేదు ఇప్పుడు. సో ఇట్ రిమూవ్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ ఈ రెండింటిని తీసేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని ఒక కొత్త పొజిషన్ని క్రియేట్ చేసింది అనమాట. నా లెట్ మీ టెల్ యూ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇది వీళ్ళు ఇండియాలో ఉండరు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే ఆఫీస్ ఇండియాలో ఉండదు. ఇది బ్రిటన్లో ఉంటుంది, బ్రిటిష్ పార్లమెంట్లో ఉంటుంది. అక్కడున్న ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే ఒక పొజిషన్ని క్రియేట్ చేశారనమాట. వీళ్ళు ఏంటంటే ఈ వైస్ రాయ్ అనే పర్సన్ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి ఆన్సరబుల్, అండ్ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా బ్రిటిష్ క్రౌన్కి ఆన్సరబుల్ అనమాట. సో అలాగా ఒక ప్రాపర్ మీడియంని క్రియేట్ చేశారు. అండ్ ఈ పర్సన్, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, హీ విల్ బి అసిస్టెడ్ బై 15-membered కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా? స్టాన్లీ. సో స్టాన్లీ అనే పర్సన్ హీస్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఇప్పుడు ఇది మనం 1858 యాక్ట్. దాని తర్వాత 1861లో ఇంకొక యాక్ట్ వచ్చింది, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. సో 3 యాక్ట్స్ ఉంటాయి. 1861లో ఒకటి, 1890స్లో ఒకటి, 1909లో ఒకటి. అండ్ ఆల్ దీస్ 3 యాక్ట్స్ ఆర్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో 1862లో కొంతమందిని డైరెక్ట్గా వైస్రాయ్ కౌన్సిల్కి నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద నామినేట్ చేశారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇండియన్స్ యొక్క పార్టిసిపేషన్ అనే దాన్ని చూస్తున్నాం. ఎందుకు పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్? బికాస్ ఈ పార్టిసిపేషన్ లేకనే 1857 రివోల్ట్ లాంటిది వచ్చింది అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడ్డారు. అంతే తప్ప ఏదో ఇండియన్స్కి హోదా కల్పిద్దామన్న ఉద్దేశం కాదు వీళ్ళకి. సో ఇండియాని వీళ్ళు ఇప్పుడప్పుడే వదులుకోవాలన్న ఉద్దేశంలో లేరు. అందుకు వాళ్ళు ఇండియన్స్ని ఇన్వాల్వ్ చేయాలి మనం గవర్నెన్స్లో అని చెప్పి అభిప్రాయపడ్డారు అనమాట. సో ఫ్యూ ఇండియన్స్ వర్ నామినేటెడ్ టు ద కౌన్సిల్ ఆఫ్ వైస్రాయ్ ఆఫ్ క్యానింగ్ యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్స్. వాళ్ళ ముగ్గురు ఎవరు? రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సర్ దినకర్ రావు. సో బెనారస్ యొక్క రాజు, పటియాలా ఒక మహారాజు అండ్ సర్ దినకర్ రావు, ఈ ముగ్గురిని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్, వైస్రాయ్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేశారు. అండ్ వీళ్ళు ఏంటి, నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద, అంటే వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు అనమాట, జస్ట్ మెంబర్స్ కింద ఉంటారు అంతే. సో వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు అంతే తప్ప వాళ్ళకి ఓటింగ్ రైట్ అనేది ఉండదు. అండ్ ఇక్కడి నుంచి డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? మనకి 3 provinces మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 3 presidencies, నాట్ provinces. బెంగాల్ ప్రోవిన్స్ ఒకటి, బెంగాల్ ప్రెసిడెన్సీ ఒకటి, మద్రాస్ ప్రెసిడెన్సీ ఒకటి, బాంబే ప్రెసిడెన్సీ ఒకటి. 1773 దగ్గర నుంచి ఈ మద్రాస్ అండ్ బాంబేకి పవర్స్ పోతూ అంతా వెళ్ళి బెంగాల్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యింది. దాన్ని మనం సెంట్రలైజేషన్ అని అన్నాం. అయితే ఈ 1861 దగ్గర నుంచి మళ్ళీ డీసెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఏంటి, అప్పటి వరకు బెంగాల్ వరకు వచ్చిన పవర్స్ అంతా మళ్ళీ తిరిగి ఏ ప్రెసిడెన్సీకి దానికి ఇచ్చేశారనమాట. సో బాంబేకి ఒక మళ్ళీ గవర్నర్ని ఒకరిని అపాయింట్ చేశారు, మద్రాస్కి ఇంకొక గవర్నర్ని అపాయింట్ చేశారు మళ్ళీ, అండ్ వాళ్ళకి వాళ్ళ లెజిస్లేటివ్ పవర్స్ ఇచ్చేశారనమాట. సో అలాగా డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ 1861లో ఈ క్యానింగ్ అనే పర్సన్ పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికీ మనం ఆ పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. మనమే కాదు, చాలా కంట్రీస్లో ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది ఉంది. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇండియన్ క్యాబినెట్ తీసుకుంటే, సెంట్రల్ క్యాబినెట్ తీసుకుంటే, వీ హ్యావ్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, వీ హ్యావ్ హోమ్ అఫేర్స్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ కింద రాజ్నాథ్ సింగ్, ఫారెన్ అఫేర్స్ ఆర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కింద ఎస్ జయశంకర్. సో ఇలాగ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది, ఒక్కొక్క డెసిగ్నేషన్ ఉంటుంది. దాన్నే మనం పోర్ట్ఫోలియో సిస్టమ్ అని అంటాం. అండ్ ఆ పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వైస్రాయ్ ఒక ఆర్డినెన్స్ని ప్రొమల్గేట్ చేసే పవర్ని కూడా ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861లో ఇచ్చారు. సో ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫంక్షనింగ్లో లేదో అప్పుడు వైస్రాయ్ డైరెక్ట్గా ఒక చట్టాన్ని తయారు చేయొచ్చు. దాన్నే మనం ఆర్డినెన్స్ అని అంటాం. అండ్ ఈ ఆర్డినెన్స్కి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఈ ఆర్డినెన్స్ పవర్ అనేది ప్రెసిడెంట్కి కనిపిస్తుంది అనమాట. ఇండియాలో ఎప్పుడైతే ఈ పార్లమెంట్ సెషన్లో ఉండదో అప్పుడు ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ని రిలీజ్ చేయొచ్చు. అండ్ ఆ ఆర్డినెన్స్ యొక్క వ్యాలిడిటీ 6 months ఉంటుంది. సో ఇది మనం ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861లో చూడొచ్చు. సో దిస్ ఇస్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. నెక్స్ట్ 1892లో వచ్చే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఏంటి? సో ఎస్టాబ్లిష్డ్ ఎలెక్టెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎట్ ది ప్రొవిన్సెస్. ద మెంబర్స్ వేర్ టు బి ఎలెక్టెడ్ బై ద మున్సిపాలిటీస్, మెర్చెంట్ బాడీస్ అండ్ యూనివర్సిటీస్.
సో మెర్చెంట్ బాడీస్, మున్సిపాలిటీస్ అండ్ యూనివర్సిటీస్ తోటి ప్రొవిన్షియల్ లెవెల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేశారనమాట. ఓకే, అండ్ ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ అట్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నెంబర్ని కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ నౌ గాట్ ద పవర్ టు డిస్కస్ ది బడ్జెట్ అండ్ కెన్ అడ్రస్ క్వశ్చన్స్ టు ది ఎగ్జిక్యూటివ్. సో బడ్జెట్ పవర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూటివ్కే ఉండేది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండే మెంబర్స్కి ఈ బడ్జెట్ గురించి డిస్కస్ చేసే పవర్ ఇచ్చారనమాట. అండ్ the act made a limited and indirect provision for filling posts in central and provincial legislative council, but election అనే పదాన్ని యూజ్ చేయకుండా ఒక లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ వేలో వీళ్ళు ఈ పోస్ట్ని ఫిల్ చేసేవారు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే మున్సిపాలిటీస్ అండ్ మెర్చెంట్ బాడీస్ అండ్ యూనివర్సిటీస్ వీటిల్లో నుంచి కొంతమందిని ఎలక్ట్ చేసుకున్నారని చెప్పాం కదా. సో ఇది ఎలక్షన్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టలేదు. సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ తోటి, ఒక నామినేషన్ మెథడ్ తోటి, సో వీళ్ళు ఒక ఇండైరెక్ట్ వేలో ఈ ఎలక్షన్స్ అనే వాటిని కండక్ట్ చేసుకున్నారు. బోత్ ఫర్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్కి కాదు, ఓన్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కే. అండ్ 1909 another one more important act, Indian Council Act of 1909, Minto-Morley reforms or Morley-Minto reforms. Morley అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, మింటో అంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ ఇస్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో మార్లీ మింటో రిఫార్మ్స్ అంటారు. అండ్ ఇందులో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనల్ ఎలక్టరేట్ అనే దాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీన్ని డైరెక్ట్గా అడిగారు, కమ్యూనల్ ఎలక్టరేట్ ఏ కౌన్సిల్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 ఆర్ మార్లీ మింటో రిఫార్మ్స్. సో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అప్పటి వరకు 16 మంది ఉన్న ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 60 మెంబర్స్కి ఇంక్రీజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొవిన్షియల్ లెవెల్లో కూడా చాలా లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఈ నెంబర్ అనే దాన్ని ఇంక్రీజ్ చేశారు. అండ్ రిప్రజెంటేషన్ అనేది కూడా పెరిగిందనమాట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఒక పర్సన్ని నామినేట్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఇండియన్ని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి నామినేట్ చేశారు. అండ్ హూ ఇస్ దట్ పర్సన్? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. So Satyendra Prasad Sinha, he became the first Indian person to get elected or to get nominated to the Viceroy Executive Council. Legislative Council lo we have Raja of Benares, Maharaja of Patiala and Sir Dinkar Rao. వాళ్ళు ముగ్గురు కూడా 1861లోని ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861లో వీళ్ళు వైస్రాయ్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంటర్ అయ్యారు. బట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 1909లో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఓకే, ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మింటో హీఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. అసలు ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే ఏంటి? ఫర్ ది ఫస్ట్ టైం 1909లో ముస్లిమ్స్కి కమ్యూనల్ ఎలక్టరేట్ అనే దాన్ని ఇచ్చారనమాట. అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం ఒక ప్లేస్లో. అండ్ ఈ 100 మెంబర్స్ కూడా ముస్లిమ్సే. ఓకే, 100 మెంబర్స్ కూడా ముస్లిమ్సే. అండ్ ఈ ప్లేస్లో ఎలక్ట్ అయ్యే పర్సన్ కూడా ముస్లిమే ఉండాలి. ఓకే, ఇదే కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే. సో సింపుల్గా చెప్పాలంటే ఒక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. సో ఇప్పుడు అక్కడ ఒక ముస్లిం పర్సనే ఎలక్ట్ అవ్వాలన్నమాట. దాన్నే కమ్యూనల్ ఎలక్టరేట్ అంట. సో ఇలాగ ఒక సపరేట్ నియోజకవర్గాన్ని వీళ్ళు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇన్ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్. సో ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 ఆర్ మింటో మార్లీ రిఫార్మ్స్. నెక్స్ట్ 1919లో మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అనేవి వచ్చాయి. మాంటెగ్యూ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా మాంటెగ్యూ. అండ్ చెమ్స్ఫోర్డ్ హీస్ ద వైస్రాయ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డయార్కీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఎట్ ప్రొవిన్షియల్ లెవెల్. సో ప్రొవిన్షియల్ లెవెల్లో ద్వంద్వ ప్రభుత్వం, ఓకే, డయార్కీని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ ఇట్ రిలాక్స్ ద సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ప్రొవిన్సెస్ బై డిమార్కేటింగ్ దిస్ అండ్ సెపరేటింగ్ ది సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్. అండ్ లెజిస్లేచర్స్ కెన్ మేక్ లాస్ ఆన్ డెసిగ్నేటెడ్ సబ్జెక్ట్స్. ఇదే డయార్కీ అంటే. సో డయార్కీ అంటే ఏంటి? 2 గవర్నమెంట్స్. ఓకే, 2 గవర్నమెంట్స్ ఉంటే మనం దాన్ని డయార్కీ అని అంటాం. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ 2 గవర్నమెంట్స్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక గవర్నమెంట్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది ఒక గవర్నమెంట్. సో అది డయార్కీ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఈ డయార్కీ అనే దాన్ని చూస్తున్నాం? ప్రొవిన్సెస్లో చూస్తున్నాం. అంటే స్టేట్స్ లెవెల్లో మనకి డయార్కీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా చెప్తావు డయార్కీ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి? ఈ విధంగా ఇక్కడ వీళ్ళు సబ్జెక్ట్స్ అనే దాన్ని డెసిగ్నేట్ చేశారు, సబ్జెక్ట్స్ అనే దాన్ని క్లియర్గా డిమార్కేట్ చేశారనమాట. అంటే
వీళ్ళు లిస్టులు తయారు చేశారు. ఇప్పుడు కూడా మనకి మన కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ ఏ స్కెడ్యూల్. ఆ స్కెడ్యూల్లో మనకి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో వీ హ్యావ్ ఫ్యూ సబ్జెక్ట్స్ అసోసియేటెడ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన యాక్ట్స్ అన్నీ కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే చేయగలదు. అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓన్లీ స్టేట్ గవర్నమెంటే చేస్తుంది అనమాట లాస్ ఆ సబ్జెక్ట్స్ మీద. సో ఒకరి దాంట్లో ఒకరు ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. సో దాన్నే మనం ఈ డయార్కీ అని అనొచ్చు సింపుల్గా. సపరేషన్ ఆఫ్ పవర్స్, సపరేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనుకోండి మీరు. సో సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెవెల్లో వీళ్ళు సబ్జెక్ట్స్ని డిమార్కేట్ చేశారు. సో లెజిస్లేచర్ కెన్ మేక్ లాస్ ఆన్ ద డెసిగ్నేటెడ్ సబ్జెక్ట్స్. సో ఈ విధంగా డయార్కీ అనే దాన్ని ప్రొవిన్షియల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వీళ్ళు ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని రెండింటిని క్రియేట్ చేశారు అగైన్ ప్రొవిన్షియల్ లెవెల్లో. ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ ఏంటి? ఇందులో గవర్నర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ హెల్ప్ తీసుకుని ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ మీద లాస్ తయారు చేయాలి. వెరాజ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే మటుకు గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అప్రోచ్ అయితే సరిపోతుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ తోటి అతనికి పని లేదనమాట. సో ఈ విధంగా ప్రొవిన్షియల్ లెవెల్లో అగైన్ ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనే దాన్ని క్రియేట్ చేశారు. అండ్ బైకామరలిజం, సెంట్రల్ లెవెల్లో బైకామరలిజం అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బైకామరలిజం అంటే ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇండియన్ పార్లమెంట్లో ఫాలో అవుతోంది బైకామరలిజం. ఓకే, అగైన్ ఇది మనం బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. అంటే అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ అనమాట. సో బైకామరలిజం అంటే ఏంటి? అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. సో ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ రీప్లేస్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే అప్పర్ హౌస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లోవర్ హౌస్. ఇప్పుడు ప్రెసెంట్ వీ హ్యావ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి? రాజ్యసభ. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లోక్సభ. ఓకే, లోవర్ హౌస్ని మనం లోక్సభ అంటున్నాం. సో ఇలాగ బైకామరలిజం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేశారు, బట్ వితౌట్ నో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు, బట్ డైరెక్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారనమాట ఫర్ దీస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఒక ఏజ్ ఇచ్చేసి, ఓకే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఒక 18 years or 21 years అని చెప్పి ఒక ఏజ్ ఇచ్చేసి, ఆ ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, దే కెన్ కాస్ట్ దేర్ ఓట్ అని అన్నారు అనుకోండి, అప్పుడు మనం దాన్ని యూనివర్సల్ ఫ్రాంచైజ్ అని అంటాం. కానీ అలాంటి యూనివర్సల్ ఫ్రాంచైజ్ లేదు. వాళ్ళు సంపాదనని బట్టి, వాళ్ళ సోషల్ స్టేటస్ని బట్టి, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ని బట్టి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇచ్చారనమాట. దట్ టు ఓన్లీ ఫర్ సమ్ 10% ఆఫ్ ద పాపులేషన్. సో దాన్ని మనం డైరెక్ట్ ఎలక్షన్స్ అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఓట్ వేస్తున్నారు కాబట్టి. కానీ దాన్ని మనం యూనివర్సల్ ఫ్రాంచైజ్ అని అనలేము. సో అండ్ అనదర్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్, ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అట్లీస్ట్ త్రీ members షుడ్ బి ఇండియన్స్. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ కూడా ఇంక్రీజ్ చేశారు వీళ్ళు. అప్పటి వరకు ఒకళ్ళే ఉండేవాళ్ళు, ఒకళ్ళు ఇండియన్ కింద నామినేట్ చేశారు. నౌ ఈవెన్ అట్లీస్ట్ 3 members ఇండియన్స్ ఉండాలని చెప్పని అన్నారు, ఎక్సెప్ట్ కమాండర్ ఇన్ చీఫ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇండియన్స్ ఉండొచ్చు. కమ్యూనల్ ఎలక్టరేట్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 6 ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అండ్ ఈవెన్ యూరోపియన్స్ యాజ్ వెల్. సో స్టార్టింగ్లో 1909లో మింటో మార్లీ రిఫార్మ్స్లో ఓన్లీ ముస్లిమ్స్కి ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ అనే దాన్ని 6కి ఇండియన్ క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్కి కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ హై కమిషనర్ ఫర్ ఇండియా అనే ఒక కొత్త పొజిషన్ని క్రియేట్ చేశారు ఎట్ లండన్. సో హై కమిషనర్ ఫర్ ఇండియా అనే ఒక ఆఫీస్ని క్రియేట్ చేశారు. ఇది ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఇంగ్లాండ్లో, లండన్లో, ఆ ఏరియాస్లో ఇండియన్ పాపులేషన్ అనేది ఇంగ్లాండ్లో బాగా పెరిగిందనమాట. సో ఫర్ దేర్ నీడ్స్ హై కమిషనర్ ఫర్ ఇండియా వాజ్ సెటప్. And who is the first High Commissioner? William Stevenson Mayer. So he was the first High Commissioner of India. Next, Central Public Service Commission established chesaru in the year 1926 under the recommendations of Lee Commission. 1923-24లో లీ కమిషన్ అనే దాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దాని రికమెండేషన్స్, దాని సిఫార్సుల మేరకు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926లో ఈ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూపీఎస్సీ కాదు, ఎందుకంటే జస్ట్ ఒక బాడీ కింద క్రియేట్ చేసేది. మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఫర్ ది ఫస్ట్ టైం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఒక బాడీని క్రియేట్ చేశారనమాట. ఓకే, అండ్ ప్రొవిన్షియల్ బడ్జెట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ని సపరేట్ చేశారు ఇందులో. సో అప్పటి వరకు ఓన్లీ సెంటర్కే పవర్ ఉండేది బడ్జెట్ని తయారు చేయడానికి, సెంటర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి పవర్ ఉండేది బడ్జెట్ తయారు చేయడానికి. బట్ ఇప్పుడు సెంటర్ బడ్జెట్ సెంటర్ తయారు చేసుకోవచ్చు, ప్రొవిన్షియల్ బడ్జెట్ ప్రొవిన్షియల్ తయారు చేసుకోవచ్చు. అలా ఈ డిమార్కేషన్ని క్రియేట్ చేసింది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో. అలాగే
ది యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎ స్టాట్యుటరీ కమిషన్ టు ఎంక్వైర్ ఇంటూ ది యాక్ట్ అండ్ రిపోర్ట్ ఇట్స్ వర్కింగ్ ఆఫ్టర్ 10 years. సో ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుంది అసలు, ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక కాన్స్టిట్యూషన్ లాంటిది. సో ఈ కాన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తోంది అని చెప్పి తెలుసుకోవడానికి ఒక స్టాట్యుటరీ కమిషన్ని ఈ యాక్ట్లోనే పెట్టారనమాట. అంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేయండి. ఆ రిపోర్ట్లో ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుంది, ఈ యాక్ట్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి, కరెక్ట్గా వర్క్ చేస్తుందో లేదా అన్న దాని మీద ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఒక స్టాట్యుటరీ కమిషన్ గురించి ఈ యాక్ట్లోనే చెప్పారనమాట. అయితే ఇక్కడ కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఈ 10 years కదా, ఈ 10 years టైం కంప్లీట్ అవ్వడానికి ముందే తొందరపాటుతోటి ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ అనే దాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో 2 years బిఫోర్ ది యాక్చువల్ టైం. సో 1919లో ఈ మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 వచ్చింది. అంటే 1929లో ఒక స్టాట్యుటరీ కమిషన్ అనే దాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ 1927లోనే ఒక స్టాట్యుటరీ కమిషన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ కమిషన్ హెడ్ జాన్ సైమన్, అందుకే ఈ కమిషన్ని ఫేమస్గా సైమన్ కమిషన్ అని అంటారు. సో ఒక 7-membered కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జాన్ సైమన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. అండ్ ఇది ఒక స్టాట్యుటరీ కమిషన్, దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్. అయితే ఇండియాలో ఉన్న ప్రతి పొలిటికల్ పార్టీ ఈ స్టాట్యుటరీ కమిషన్ని బాయ్కాట్ చేసింది. రీజన్ ఏంటి, ఈ 7-membered కమిటీలో ఒక్కళ్ళు కూడా ఇండియన్ లేరు. ఈ యాక్ట్ తయారు చేసింది ఇండియన్స్ కోసం, ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఇండియన్స్ కోసం. ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చెప్పడానికి ఒక్క ఇండియన్ కూడా లేడు ఈ కమిటీలో అని చెప్పి ఇండియాలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఆల్ మేజర్ కమ్యూనిస్ట్ అండ్ ఆల్ ద మేజర్ పార్టీస్ ఇవన్నీ కూడా ఈ సైమన్ కమిషన్ అనే దాన్ని బాయ్కాట్ చేశాయన్నమాట. అండ్ వీళ్ళు సైమన్ గో బ్యాక్ అనే ఒక స్లోగన్ని రేస్ చేశారు, పర్టికులర్ కాంగ్రెస్ పీపుల్ అండ్ ఆల్ ఆఫ్ ద మేజర్ పీపుల్. అండ్ వీళ్ళందరూ ఈ సైమన్ గో బ్యాక్ అనే స్లోగన్ రేస్ చేసిన తర్వాత ఇది ఒక పెద్ద నేషనల్ వైడ్ మూవ్మెంట్ కింద స్టార్ట్ అయింది. అండ్ లాహోర్లో ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మోస్ట్ ఫేమస్ పర్సన్ లాలా లజపత్ రాయ్, ఈయన మీద జేమ్స్ ఏ స్కాట్ అనే ఇన్స్పెక్టర్ లాఠీ చార్జ్ చేశాడనమాట. అండ్ ఈ బ్రూటల్ లాఠీ చార్జ్లో ఫస్ట్ ఈయన గాయపడ్డాడు, తర్వాత లాలా లజపత్ రాయ్ గారు చనిపోయారు. అండ్ దీనికి ఈ పర్టికులర్ లాలా లజపత్ రాయ్ గారి మరణాన్ని వీళ్ళు కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అండ్ దాని తర్వాత ఒక బ్రూటల్ అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ at the same point of time, the death of Lala Lajpat Rai led to the birth of Bhagat Singh, Chandrasekhar Azad, ఇలాంటి సుఖ్దేవ్, రాజ్గురు ఇలాంటి వాళ్ళందరికీ ఈయన మరణం అనేది ఒక పునాది కింద మారిందనమాట. సో ఈవెన్ వి సీ ది బాంబింగ్స్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబింగ్స్ చేశారు. వి హ్యావ్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత ఎగ్జైల్లోకి వెళ్తారు. సో ఇట్ ఈస్ ఆల్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ దీని అంతటికి కారణం కూడా లాలా లజపత్ రాయ్ గారి మరణం. ఓకే, సో ఇదంతా కూడా ఈ సైమన్ కమిషన్కి సంబంధించిన ప్రొటెస్ట్లో భాగంగా జరిగినవే. నెక్స్ట్ అసలు ఈ సైమన్ కమిషన్ ఏం చెప్పింది, వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటో చూద్దాం. సో వీళ్ళు డయార్కీని కంప్లీట్గా అబాలిష్ చేయమన్నారు. అంటే ప్రొవిన్సెస్కి కంప్లీట్ అటానమీ ఇచ్చేసేయండి, ప్రొవిన్సెస్ వాటి దారి వాటి ఉంటాయి, వీటిలన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తూ పైన ఒక సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఒక వైస్ రాయ్ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్ ఓకే. బట్ ప్రొవిన్సెస్కి మటుకు అటానమీ ఇచ్చేసేయండి అని చెప్పని అన్నారు. ప్రొవిన్సెస్ టు హ్యావ్ మోర్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో అండ్ ఈ డయార్కీని మొత్తం అబాలిష్ చేసేయమని చెప్పని అన్నాడు. ఫెడరల్ స్ట్రక్చర్ గురించి చెప్పారనమాట. సజెస్టెడ్ అన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రొవిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి, రాజీర్కాల్ అనమాట. సో మనకి అప్పటికే ఈ బనారస్ కానీ, జునాగఢ్ కానీ, హైదరాబాద్ ఇలా కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సో ఇక్కడ రాజు, మహారాజులు వీళ్ళందరూ ఉంటారు. బట్ వీళ్ళందరూ కూడా ఎలిజియన్స్ ఎవరికి చూపిస్తారు, వైస్రాయ్కి చూపిస్తారు, బ్రిటిష్ క్వీన్కి చూపిస్తారు అనమాట. అంటే వాళ్ళు రాజులే కానీ వాళ్ళు మహారాణి కింద, రాజు కింద వీళ్ళని అనుకుంటారు అనమాట, బ్రిటిష్ క్వీన్ అనుకుంటారు. సో అలాగా ప్రిన్స్లీ స్టేట్స్ అందరూ కూడా వాళ్ళకి తొత్తులే అనమాట. అండ్ సేఫ్ గార్డ్ ఫర్ మైనారిటీస్ బట్ నో సపరేట్ ఎలక్టరేట్. సో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ అవసరం లేదని చెప్పింది. అండ్ ఇండియాలో ఉన్న ముస్లిం లీడర్స్ అండ్ ముస్లిం లీగ్ లాంటి పొలిటికల్ పార్టీస్ దీనికి కంప్లీట్గా విరోధం అనమాట. అండ్ దే రిజెక్టెడ్ ద డిమాండ్ ఫర్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉంటే సరిపోతుంది ఎలక్షన్స్కి సంబంధించి, అందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ సైమన్ కమిషన్ చెప్పింది. అండ్ గ్రేటర్ కంట్రోల్ ఆఫ్ సెంటర్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్, నాట్ సెల్ఫ్ రూల్. డొమినియన్ స్టేటస్ లాంటిది ఇవ్వాల్సిన అవసరం లేదు ఇండియన్స్కి. సో బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తే సరిపోతుంది, బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఈ స్టాట్యుటరీ కమిషన్ లేదా ఈ సైమన్ కమిషన్ చెప్పింది.
అయితే ఇది ఎవరికి నచ్చలేదు అండ్ ఈ సైమన్ కమిషన్ చెప్పినది ఏది కూడా నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే ఒక ఇండియన్ ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక రికమెండేషన్స్ ఇచ్చాడు అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ హిస్ నేమ్ యాజ్ వెల్. నెహ్రూ రిపోర్ట్. నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ కాదు, వాళ్ళ నాన్నగారు మోతీలాల్ నెహ్రూ తయారు చేసిన నెహ్రూ రిపోర్ట్ అనమాట. సో ఇట్ ఈస్ అ ప్రపోజల్ ఆఫ్ మోతీలాల్ నెహ్రూ ఫర్ న్యూ డొమినియన్ స్టేటస్ కాన్స్టిట్యూషన్ టు ఇండియా. సో డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి? ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద వ్యవహరిస్తుంది, కానీ అది దాని ఎలిజియన్స్ బ్రిటిష్ క్వీన్కి చూపిస్తుంది అనమాట. అంటే మనం బ్రిటిష్ అండర్లో ఉండే ఒక కంట్రీ కింద, అదే డొమినియన్ అంటే. ఫ్రీడమ్, ఇండిపెండెంట్ కంట్రీ బట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్, దాని డొమినియన్ అంటాం. సో ఇతను ఈ నెహ్రూ రిపోర్ట్లో ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి? ఇండియన్స్కి బిల్ ఆఫ్ రైట్స్ కావాలి, అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉండాలి. పీపుల్స్ రూల్ ఉండాలి, అంటే ఎలక్షన్స్ జరగాలి, ప్రజాస్వామ్యం రావాలి. నో స్టేట్ రిలీజియన్, ఇండియాకి సంబంధించి ఎటువంటి స్టేట్ రిలీజియన్ ఉండకూడదు. వెదర్ ఇట్ ఈస్ హిందూయిజం, ఇస్లాం, సిఖిజం, వాట్ ఎవర్ ద రిలీజియన్ ఈస్, ఎటువంటి స్టేట్ రిలీజియన్ ఉండకూడదు, ఒక రాజ్య మతం ఉండకూడదు అని చెప్పి అన్నారు. అండ్ ఈక్వల్ రైట్స్ ఫర్ మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఇండియాలో ఒక ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. అండ్ లింగ్విస్టికల్లీ డిటర్మైన్డ్ ప్రోవిన్సెస్, అంటే భాషాపరంగా నిర్ణయించబడ్డ ప్రోవిన్సెస్, స్టేట్స్ ఉండాలన్నమాట. అండ్ నో సపరేట్ ఎలక్టరేట్స్, సో ఎటువంటి సపరేట్ ఎలక్టరేట్స్ ఉండకూడదు. ముస్లిమ్స్కి ముస్లిమ్సే ఓట్ వేయాలి, సిక్స్కి సిక్సే ఓట్ వేయాలి, ఇలాంటి సపరేట్ ఎలక్టరేట్ ఉండకూడదు అని చెప్పని అన్నారు. సో ఈ పర్టికులర్ నెహ్రూ రిపోర్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇందులో మనం చూసిన ప్రతిదీ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నదే. ఓకే, సో 1953 తర్వాత మనకి లింగ్విస్టికల్లీ డిటర్మైన్డ్ స్టేట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే, బిల్ ఆఫ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మన కంట్రీలో. పీపుల్స్ రూల్, ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టేట్ రిలీజియన్. మనకు ఒక స్టేట్ రిలీజియన్ లేదు, కంట్రీకి ఒక రిలీజియన్ లేదు. ఇండియాలో మెన్ అండ్ విమెన్ దే షేర్ ఈక్వల్ రైట్స్ అండ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నో సపరేట్ ఎలక్టరేట్ లేదు కంట్రీలో. సో దట్స్ వై దిస్ నెహ్రూ రిపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత ఆఫ్టర్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి 1930 నుంచి 1932 వరకు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత ఒక యాక్ట్ని తయారు చేశారన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. అండ్ ఈ యాక్ట్లో 321 సెక్షన్స్, ఇప్పుడు ఏవైతే మనం ఆర్టికల్స్ అని అంటున్నామో అవే ఈ యాక్ట్లో సెక్షన్స్ అనమాట. 321 సెక్షన్స్ అండ్ 10 స్కెడ్యూల్స్ తోటి ఒక పెద్ద యాక్ట్ని తయారు చేశారు. దిస్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. ఇండియా ఒక కాన్స్టిట్యూషన్నే తయారు చేశారనమాట. వై? దిస్ వాజ్ డన్ ఆఫ్టర్ ది 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. సో ఇండియన్ డెలిగేట్స్ తోటి లండన్లో ఇండియా ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్ ఫ్రమ్ కాంగ్రెస్ అవ్వచ్చు, లేకపోతే బిఆర్ అంబేద్కర్ లాంటి పర్సనాలిటీస్ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ ఐడియాస్ తోటి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే దాన్ని తయారు చేశారనమాట. హవెవర్ మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంత నచ్చకపోయినా ఈ యాక్ట్లో ఉన్న మేజర్ థింగ్స్ని మనం మన కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, అందుకే మన కాన్స్టిట్యూషన్, కొంతమంది క్రిటిక్స్ ఉంటారు కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, వాళ్ళు ఏమన్నారంటే దిస్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ కార్బన్ కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అన్నారు. అంటే ఏంటి? ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉన్న మేజర్ వాటిలన్నింటినీ కూడా మనం మళ్ళీ మన కాన్స్టిట్యూషన్లో మనం అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, సో దట్స్ వై దిస్ యాక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ యాక్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఆల్ ఇండియా ఫెడరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రొవిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఒక ఫెడరేషన్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక ఇండియన్ ఫెడరేషన్ అనేది. ఇందులో ప్రొవిన్సెస్ ఉంటాయి, అలాగే ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉంటాయి. సో అలాగే ఒక ఫెడరేషన్ క్రియేట్ చేసింది అనమాట. అండ్ ఇందులో ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్, ఇలా 3 లిస్ట్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా ఉంది మనకి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. అలా 3 లిస్టులు ఉన్నాయి మనకి. అండ్ ఇట్ ఈస్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సో మనకి డెలిగేషన్ ఆఫ్ పవర్స్ కింద నుంచి, సెపరేషన్ ఆఫ్ పవర్స్ కింద నుంచి. సో మనకి ఈ ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అనేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో కనిపిస్తుంది. అండ్ అలాగే రెసిడ్యువరీ పవర్స్ ఉంటాయి విచ్ ఆర్ వెస్టెడ్ విత్ వైస్ రాయ్. సో వైస్ రాయ్ దగ్గర రెసిడ్యువరీ పవర్స్ ఉంటాయి. అంటే రెసిడ్యువరీ పవర్స్ అంటే ఏంటి? ఏ సబ్జెక్ట్స్ అయితే ఈ ఫెడరల్ లిస్ట్లో, ప్రొవిన్షియల్ లిస్ట్లో, కాన్కరెంట్ లిస్ట్లో మెన్షన్ చేయలేదో వాటిని రెసిడ్యువరీ పవర్స్ అంటారు.
ఇప్పుడు కూడా మన ఇండియాలో ఈ రెసిడ్యూరీ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. సో ఏవైతే ఫెడరల్ లిస్ట్లో కానీ, ప్రొవిన్షియల్ లిస్ట్లో కానీ, కాన్కరెంట్ లిస్ట్లో కానీ మెన్షన్ చేయలేదో అవి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి అనమాట. నెక్స్ట్, డయార్కీ వాజ్ అబాలిష్డ్ ఇన్ ప్రొవిన్సెస్ అండ్ ప్రొవిన్షియల్ అటానమీ వాజ్ ఇంట్రడ్యూస్. సో డయార్కీని కంప్లీట్గా రిమూవ్ చేసేసి ప్రొవిన్షియల్ అటానమీని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పనంది. అండ్ ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది అడాప్షన్ ఆఫ్ డయార్కీ అట్ ద సెంటర్ విత్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. సో ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్ సబ్జెక్ట్స్ అనే దాన్ని కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ డయార్కీని సెంటర్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పనంది. బట్ ఇట్ వాజ్ నెవర్ ఆపరేషనలైజ్డ్. ఇది ఎప్పుడు ఆపరేషన్లోకి రాలేదనమాట. ఎప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్ సబ్జెక్ట్స్ చూసాం కదా. సో ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు వైస్ రాయ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక దాని మీద, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ మీద ఇతను యాక్ట్ తయారు చేయాలనుకోండి. ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ తోటి వీళ్ళు మీట్ అయ్యి వీళ్ళు యాక్ట్ని తయారు చేయాలన్నమాట ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ అయితే. వేరాస్ రిజర్వ్డ్ సబ్జెక్ట్ అనుకోండి, రిజర్వ్ సబ్జెక్ట్ అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ తోటి అసలు పనే లేదు, డైరెక్ట్గా వాళ్ళే యాక్ట్ని తయారు చేసేయచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా వచ్చింది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ which later on became Union Public Service Commission, Provincial Public Service Commission అంటే స్టేట్కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, 2 or more స్టేట్స్ కలిపి ఉంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఫెడరల్ కోర్ట్ అంటే ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఏర్పడ్డవే. అండ్ విమెన్ రిజర్వేషన్ ఇన్ 41 సీట్స్ ఇన్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ అండ్ సెంట్రల్ లెజిస్లేచర్స్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్లో కూడా, అంటే ప్రాంతీయ శాసనసభల్లోనూ అండ్ అలాగే కేంద్ర శాసనసభలో కూడా 41 స్థానాలు, అండ్ ఈవెన్ సెంట్రల్ శాసనసభ, కేంద్ర శాసనసభలో కూడా కొన్ని సీట్లను మహిళలకి రిజర్వేషన్ చేసి ఉంచారనమాట. ఇట్ ఈస్ ఆల్ అండర్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. సో ఇలాగ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అయింది. నా ఫైనల్గా ఆఫ్టర్ క్రిప్స్ మిషన్, ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి ఒకటి వస్తుంది, తర్వాత క్రిప్స్ మిషన్ వస్తుంది, అండ్ అలా డిఫరెంట్ కమిషన్స్ అండ్ కమిటీస్ వచ్చిన తర్వాత 1947లో ఇండియాకి ఒక ఇండిపెండెన్స్ యాక్ట్ని తయారు చేశారు. సో ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ డైరెక్ట్గా రాలేదు, దానికన్నా ముందు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జరిగింది. అదే మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆఫ్ 1947. ఆ పాయింట్ ఆఫ్ టైంలో 1947లో మౌంట్ బ్యాటన్, హీ వాజ్ ది వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. అతను ఇండియా యొక్క వైస్ రాయ్ అనమాట. సో అతను ఏం చేశాడంటే, దేర్ వాజ్ అ స్టేల్ మేట్. ఇండియాలో కాంగ్రెస్ అండ్ ముస్లిం డామినేటెడ్ రీజన్స్ ఆఫ్ ఇండియాలో ముస్లిం లీగ్, ఈ రెండు మేజర్ పొలిటికల్ పార్టీస్ కింద ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి? ముస్లిం లీగ్ వాళ్ళకి ఒక సపరేట్ కంట్రీ కావాలి. ఏ ప్లేసెస్లో అయితే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉందో ఆ ప్లేసెస్లో మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పి వాళ్ళు ఒక డిమాండ్ని రేస్ చేశారనమాట. సో డిఫరెంట్ కన్వెన్షన్స్ జరిగే, అగ్రిమెంట్స్ చేసుకుందాం అనుకున్నారు, కమిటీస్ని ఏర్పాటు చేశారు. బట్ ఒక స్టేల్మేట్ వచ్చేసింది. సో ఎవరు తగ్గట్లేదు అనమాట. ఆ పాయింట్లో ఈ మౌంట్ బ్యాటన్ తీసుకొచ్చిన ప్లాన్ ఏంటంటే, ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలి అని అంటే పార్టీషన్ జరగాలి అని చెప్పని అన్నాడు. అండ్ ఆన్ 3rd June 1947 ఒక ప్లాన్ని ప్రపోజ్ చేశాడు ఫర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండియా అండ్ పాకిస్తాన్ని 2 ముక్కల కింద డివైడ్ చేయాలనేది ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్. అండ్ 2 సక్సెసర్ గవర్నమెంట్స్ విల్ బి గ్రాంటెడ్ విత్ డొమినియన్ స్టేటస్. వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకునే వరకు ఈ 2 కంట్రీస్ యొక్క బాధ్యత బ్రిటిష్ దగ్గర ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటారో అప్పుడు వీళ్ళు బ్రిటిష్ కామన్వెల్త్ నుంచి బయటికి రావచ్చు, బ్రిటిష్ కామన్వెల్త్ గ్రూప్ నుంచి బయటికి రావచ్చు. ఇది మౌంట్ బ్యాటన్ ప్లాన్. అండ్ దీనికి సంబంధించి ఇది 3rd June 1947 వచ్చింది. అండ్ బ్రిటన్ పార్లమెంట్లో ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనే దాన్ని 18th July 1947 పాస్ చేశారు. అండ్ వీళ్ళు చేసింది ఏంటి, ఇందులో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక బౌండరీని క్రియేట్ చేశారనమాట. ఇండియా ఎంతవరకు ఉంటుంది, పాకిస్తాన్ ఎంతవరకు ఉంటుంది, ఈ రెండింటికి మధ్య బౌండరీని డిమార్కేట్ చేయడానికి ఒక కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సిరిల్ రాడ్క్లిఫ్. అండ్ వీడు ఎంత దరిద్రుడు అంటే, వీడు ఎప్పుడు ఇండియాకి రాలేదు, వీడు ఎప్పుడు పాకిస్తాన్ చూడలేదు, బట్ అక్కడ కూర్చుని మ్యాప్ మీద కొన్ని పిచ్చి గీతలు గీశాడు. ఆ గీసిన గీతలు ఇప్పటికీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ని కంటిన్యూస్గా క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట. సో దిస్ ఇస్ సిరిల్ రాడ్క్లిఫ్. అండ్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న బౌండరీని కూడా మనం రాడ్క్లిఫ్ లైన్ అని అంటాం. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ దిస్ పర్సన్. ఓకే, అండ్ ఇతని వల్ల కొన్ని కోట్ల మంది అటు ఇటు డిస్ప్లేస్ అయ్యారు. అండ్ ఈ పర్సన్ వల్ల కొన్ని లక్షల మంది
చనిపోయారు అండ్ ఫ్యామిలీస్ అనేవి చెల్లాచెదురైపోయాయి అనమాట. సో రాట్క్లిఫ్ అండ్ ది యాక్ట్ అబాలిష్ ది ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్ అండ్ ప్రొవైడెడ్ ఫర్ ఈచ్ డొమినియన్, ప్రతి డొమినియన్కి గవర్నర్ జనరల్ అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేసింది. రైట్, సో లార్డ్ మౌంట్ బ్యాటన్ హీ బికేమ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బ్యాటన్. అండ్ వైస్రాయ్ అనే పోస్ట్ని రిమూవ్ చేసేసారనమాట. And at stroke of midnight of 14th and 15th August 1947, the British rule came to an end and power was transferred to two new independent dominions. So 14th August నేమో పాకిస్తాన్ అనే కంట్రీ క్రియేట్ అయింది, ఇండియా నుంచి పార్టీషన్ అయ్యి. అండ్ 15th August 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ మౌంట్ బ్యాటన్ హీ బికేమ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. అండ్ ఈయన పండిత్ జవహర్లాల్ నెహ్రూని ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం చేయించాడు. అలాగా ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. అలాగా ఇండియాలో ఈ క్రౌన్ రూల్ అనేది ఎండ్ అయింది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఫస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చూసాం. దాని తర్వాత కంపెనీ రూల్ ఫ్రమ్ 1773 టు 1858 చూసాం. తర్వాత 1858 నుంచి క్రౌన్ రూల్ ఎలా వచ్చింది 1947 వరకు అనేది చూసాం. సో ఇక్కడతోటి మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో, నెక్స్ట్ లెక్చర్, థర్డ్ చాప్టర్లో మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో 1946లోనే ఇండియాకి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని క్రియేట్ చేశారు. అండ్ వీళ్ళు 2 years 11 months 18 days కష్టపడి 26th November 1949 ఒక కాన్స్టిట్యూషన్ని కంప్లీట్ చేశారనమాట. అండ్ ఇది 26th January 1950 ఇది ఫోర్స్లోకి వచ్చింది. అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్కింగ్ ఎలాగా, అండ్ ఇందులో ఎటువంటి కమిటీస్ ఉన్నాయి, అండ్ వీటిలన్నిటికీ సంబంధించిన అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నెక్స్ట్ వచ్చే క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్. If you found this video informative, please do like, share and subscribe. Signing off, your modern teacher.